ఇక జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రతినిధిని అని చెప్పి విచ్చలవిడిగా ఎట్లా తన సొంత ప్రయోజనాల కోసం డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పి గతంలో కూడా నేను మాట్లాడానండి. అంటే ఎంత హిపోక్రసీ ఉంటుంది ఆయనలో అనేది. ఇప్పుడు తాజాగా ఏమిటంటే వార్త ఏమిటంటే 20 కోట్ల రూపాయలతోటి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేశారట. 3 కోట్లతోటి మరొక 3 నాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా కొనుగోలు చేశారట. ఇవన్నీ కూడా సీఎం గారు తిరగడానికట రేపు ఎలక్షన్లో. ఆయన హెలికాప్టర్లో కదా తిరుగుతారు. ఈ మధ్యనే కదా హెలికాప్టర్లో 2 అద్దెకి తీసుకున్నారు. ఉన్న హెలికాప్టర్ని పక్కన పెట్టి దానికోసం నెలకి 4 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెడుతున్నారు. ఆ వార్తలు రావడం, వాటి గురించి మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ 2-3 నెలలకి అదొక 10-15 కోట్లు అవుతాయి అనుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ 20 కోట్లతోటి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేయటమే కాకుండా 3 కోట్ల రూపాయలతోటి మరొక 3 నాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. ఎందుకయ్యా ఇవన్నీ అంటే మరి హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన మీటింగ్ జరిగేటువంటి చోటుకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఒక 4-5 కిలోమీటర్లు తిరగడం కోసం ఆయన 23 కోట్ల రూపాయలతోటి ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుక్కున్నాడండి. ఇది కాకుండా మొన్నే అంటే లాస్ట్ ఇయరే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కోసం అని చెప్పి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం అని చెప్పి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. జస్ట్ 2023లోనే 19 టయోటా ఫార్చ్యూనర్ వాహనాలు కొన్నారు. వాటిని బుల్లెట్ ప్రూఫ్ చేయాలి, అది చాలా ఎక్స్పెన్సివ్. అట్లా బుల్లెట్ ప్రూఫ్గా మార్చడానికి కూడా ఖర్చు పెట్టారు డబ్బు. ఇవన్నీ కాకుండా 2019లో ఆల్రెడీ 6 కొనుగోలు చేశారట ఈ ఫార్చ్యూనర్ వెహికల్స్. వాటిని కూడా బుల్లెట్ ప్రూఫ్ చేశారు. సో వాటికి 15 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఒక 25 కోట్లు, మొన్ననే హెలికాప్టర్ కోసం ఒక 10-15 కోట్లు. ఎంత ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకోచించడు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట.